నీ పేరు? నరేష్. ఏం చేస్తుంటా? స్టడీ. ఏ ఊరు? ద్వారకాధర్. అభివృద్ధి ఎలా ఉంది మీ ప్రాంతంలో? బాగానే ఉంది. బాగానే అంటే ఏ విధంగా? సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? చింతమనేని ప్రభాకర్. ఆయన పనితీరు ఎలా ఉంటుంది? బాగుంటుంది. మరి మళ్ళీ గెలుస్తారైనా? తప్పకుండా. ఎంత మెజార్టీ వస్తుంది అనుకోండి? మినిమం 5,000. మినిమం 5,000 అంతేనా? పైన ఇంకా 20,000 దాకా రావచ్చు. రాష్ట్రంలో చంద్రబాబు గారి పరిపాలన మీద నీ అభిప్రాయం ఏంటి? వెరీ గుడ్. చాలా బాగుంది. అంటే ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో అందరూ అర్హులైన వారందరికీ న్యాయం జరిగిందని అనుకుంటున్నా? చాలా వరకు జరిగింది అనుకుంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందంట? తప్పకుండా. ఎందుకని? ఆయన చేసిన అభివృద్ధి అలా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు చూసుకుంటే ఏదైనా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని చెప్పి అటు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మోదీ గారు కలిసి పనిచేస్తున్నారని అంటున్నారు కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు ఎంతమంది కలిసి నేను ఒక్కడే చాలు. ఎందుకని? ఆయన చేసిన అభివృద్ధి అలా ఉంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు తెలుగుదేశానికి రాష్ట్రం మొత్తం మీద? 110. 110. నమస్తే, మీ పేరు? దేవదాస్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఏ ఊరు? లేదంటే ఎలా ఉంది మీ ఊర్లో అభివృద్ధి ఎలా జరిగింది? బాగానే ఉంది. బాగా చేస్తున్నారు. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఎవరు? చింతమనేని ప్రభాకర్. ఆయన పనితీరు ఎలా ఉందంటారు? నెంబర్ 1. మరి మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? 100కి 100 పాళ్ళు. ఎంత మెజార్టీ రావచ్చు? 30,000 దాటుద్ది. 30,000 దాటుద్ది. గతంలో ఎంత? 18,200. 18,200. ఈసారి 30,000. 30,000 కన్ఫామ్. ఓకే. మరి రాష్ట్రంలో చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? చంద్రబాబును మించిన నాయకుడు లేడు రాష్ట్రంలో. అంటే ఆయన అధికారంలోకి వచ్చాక అర్హులైన అందరికీ ఎంతవరకు న్యాయం జరిగింది అనుకో? అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సమస్య లేదు అందులో. మరి మళ్ళీ అధికారంలోకి వస్తుందా తెలుగుదేశం ప్రభుత్వం? 100%. అంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఏదేమైనా ఈసారి అధికారంలోకి రానివ్వకూడదని చెప్పి అటు టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ కలిసి ఈసారి ఎన్నికల్లో వ్యూహరచన చేస్తున్నాయని చెప్పని అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఎన్ని శక్తులు అడ్డుకున్నా ఆయన ఏం చేయలేవు. కన్ఫామ్ అది. అంటే వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం లేదు? అటువంటి వాళ్ళు ఇంకా 6 కలిసినా ఆయన ఏం చేయలేరు. అంటే ప్రధానంగా కేసీఆర్ గారి విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రచారం చేయడం వల్ల ఆయన అనడం జరిగింది, నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, ఆంధ్రాలో ఇక్కడ రాజకీయాలు ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అవుతాను అనడం, ఇక్కడ రాజకీయాలు ఆయన ఏలిపెట్టి తెలుగుదేశాన్ని ఓడించే క్రమంలోనే వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు కదా, దాని గురించి? అది ఆయన తెలంగాణ, ఆయన రాష్ట్రం వరకే సరిపోతుంది. మన రాష్ట్రానికి సరిపోదు ఆయన. మన రాష్ట్రంలో వచ్చి ఆయన ఏం చేయలేరు. అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళని కుక్కలు, ద్రోహులు, అలాగే ఇక్కడ బిర్యానీని పేడ అది ఇది అన్న కేసీఆర్ గారు ఇక్కడ వైసీపీకి సపోర్ట్ చేస్తే వైసీపీకి నష్టమా లాభమా? వైసీపీకి నష్టం అది. ఆయన ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం వల్ల వైసీపీకి నష్టం. ఎందుకని అంటారు? లాభం ఏముండదు దానివల్ల. ఎందుకని నష్టం అంటారు? ఎందుకనంటే ఆయనకి వైసీపీ అది 2 పార్టీలు ఒకటైనవి అని ఇప్పుడు ఇక్కడ జనం నమ్ముతున్నారు. దాని గురించి నష్టమే తప్ప లాభమే ఉండదు వైసీపీకి. మరి మొత్తం మీద ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు తెలుగుదేశానికి? 175లో 175లో 140 అనుకుంటున్నా. తమ్ముడు వస్తే నీ పేరు? క్రాంతి అన్న. ఏం చేస్తుంటా? బీటెక్ చదువుతున్నా. ఓటు ఉందా? ఉందన్న. మరేంటి మీ ప్రాంతంలో అభివృద్ధి ఎలా ఉంది? బాగుందన్న, బాగా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈసారి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు మొత్తం మీద మీ ప్రాంతం? ఆయన గురించి చెప్పే పని లేదన్న, అంతా బాగానే చేస్తూ ఉన్నాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? చింతమనేని ప్రభాకర్ గారు. మళ్ళీ ఆయన గెలుస్తారంటారా? ఖచ్చితంగా గెలుస్తారు. ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నాను? చెప్పలేమన్న, బాగా. మరి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు మీద నీ అభిప్రాయం ఏముంటుందండి? ఇంకా అందరూ చూస్తున్నారు ఎలా చేస్తున్నారు, ఇంకా విమర్శలు చేయడానికి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద నీ అభిప్రాయం? ఆయన గురించి చెప్పవసరం లేదండి ఇంకా, అంతే. అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా తెలుగుదేశం? ఖచ్చితంగా. అంటే మరి ఈసారి తెలుగుదేశాన్ని ఏదేమైనా అధికారంలోకి రానివ్వకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ, మోదీ గారు కానీ కలిసి పనిచేస్తున్నారు అని అంటున్నారు కదా, మరి వాళ్ళ ముగ్గురు కలిసి పనిచేయడం వల్ల తెలుగుదేశానికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ నష్టం ఉందంట? ఏమున్నదండి. నమస్తే, మీ పేరు? సురేష్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఏ ఊరు? మెదనలాపలం. ఎలా ఉంది మీ ఊర్లో అభివృద్ధి ఎలా జరిగింది? అభివృద్ధి బాగుందండి. బాగుంది. సిమెంట్ రోడ్లు ఏంటి, మామూలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏంటి, అన్నీ బాగున్నాయి. అంటే ఇంతకుముందు ఎమ్మెల్యేల హయాంలో ఎంత జరిగింది అభివృద్ధి మీ ఊర్లో? ఇప్పుడున్న ఎమ్మెల్యే హయాంలో ఎంతవరకు జరిగింది? ఇప్పుడు ఎక్కువ జరిగింది. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు? చింతమనేని ప్రభాకర్ గారు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంటుంది? పనితీరు బాగుంటుంది, స్పీడ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు అయితే తెలుసుకుంటుంటారు, బాగా ఇప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మరి మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందా? 99% ఉంది. ఎంత మెజార్టీ రావచ్చు అనుకో? మెజార్టీ అయితే నాకు తెలిసి ఎప్పుడు వచ్చే దాని మీద ఎక్కువే వస్తుంది ఈసారి. ఓకే. మరి అయితే రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన మీద నీ అభిప్రాయం? బాగుంది, చాలా బాగుంది. పథకాలు కూడా బాగున్నాయి. మరి ఆ పథకాలు అన్నీ అందరికీ అందుతున్నాయి అంటావా? నాకు తెలిసి 99% అంతే అనుకుంటున్నా. ఓకే.
అయితే మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా సరే గద్దె దించాలని చెప్పి అటు టీఆర్ఎస్ కానీ ఇటు వైసీపీ కానీ అదేవిధంగా బీజేపీ కానీ కలిసి పనిచేస్తున్నాయని అంటున్నారు కదా. ఏం లేదు, అంత నష్టం ఏం లేదు టీడీపీకి. అంటే వీళ్ళ ముగ్గురు కలిసిన నష్టం లేదంటారా? నష్టం లేదు. ఎందుకని? చంద్రబాబు నాయుడు పవర్ అలా ఉంది. ఓకే. అంటే ఇప్పుడు చూసుకుంటే అటు ప్రధానంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన ఆంధ్ర ప్రజల్ని తిట్టడం అనేది జరిగింది. అలాంటి వ్యక్తి ఇక్కడ రాజకీయాల్లో వేలు పెట్టడం వల్ల ఎంతవరకు ఎవరికి లాభం చేకూరే, అంటే ఏ పార్టీకి ఎక్కువ లాభం వచ్చే అవకాశం? మనకేం నష్టం లేదు, టీడీపీకి నష్టం లేదు.